బ్రేకింగ్ న్యూస్. అఘోరి చెంచల్గూడ జైల్లో హడావిడి చేస్తోంది. తనకు వర్షిణిని చూపించాలంటూ జైలు అధికారులతో వాగ్వాదానికి దిగుతోంది. ములాఖత్లో వర్షిణిని కల్పించాలి అంటూ కూడా అఘోరి జైలు అధికారులతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. లాయర్తో మాట్లాడించాలి, నాకు వర్షిణిని చూపించాలి, నేను వర్షిణిని కలవాలి అంటూ కూడా అఘోరి పట్టుబడినట్టుగా కూడా పట్టుబడుతూ అధికారులతో ఆమె ప్రశ్నిస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ప్రస్తుతం నార్సింగ్ రీహాబిలిటేషన్ సెంటర్లో వర్షిణి ఉంది. వర్షిణికి ఇప్పటికే సిబ్బంది కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆవిడ మానసిక స్థితి సరిగా లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో వర్షిణిని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆమె కౌన్సిలింగ్ ఇస్తూ ఆమె నార్మల్ అయ్యే స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అఘోరి 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. వర్షిణిని చూపించాలి, వర్షిణితోనే మాట్లాడాలి, ములాఖత్లో నాకు వర్షిణితో ములాఖత్ చేయించాలి అంటూ కూడా జైలు అధికారులతో అఘోరి వాగ్వాదానికి దిగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గౌతమి సిద్ధంగా ఉన్నారు. గౌతమి, చెప్పండి. అయితే అఘోరి జైల్లో అధికారులతో వాగ్వాదానికి దిగుతుంది. వర్షిణిని చూపించాలి, తన్ని కలవాలి అంటూ కూడా చెప్పడం చూస్తుంది. ఇదంతా చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఏంటి అసలు ప్రస్తుతం అఘోరి పరిస్థితి ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? రైట్ ప్రియా, అయితే అఘోరిని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా నిన్న నైట్ అంతా కూడా తను చాలా కామ్గా ఉంది. అలాగే లోపల ఎవరితో కూడా తను మాట్లాడలేదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని తను కామ్గా ఉండడమే కాదు, కొన్ని మంత్రాలు చదవడం కానీ లేకపోతే కొన్ని పూజలు చేయడం కానీ తను చేసింది అని కూడా బయటకు వినిపిస్తూ ఉన్నాయి. అంటే మనం గతంలోని మనం చూసాం, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే తను కొన్ని సింబల్స్ చూపిస్తూ దేవుళ్ళని పూజ చేసే విధానాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరితోని మాట్లాడకుండా ఉండి ఇలాంటి మంత్రాలు అలాగే ఈ ముద్రలు పెట్టి అందరినీ కూడా భయపెట్టే ప్రయత్నం కూడా చేసింది. ఇదే కాకుండా జైల్లో గట్టిగా నేను వర్షిణిని చూడాలి, నా కోసం వర్షిణి బయట వెయిట్ చేస్తోంది, నేను ఎలా అయినా ములాఖత్ పెట్టండి, వర్షిణితోని నాకు ములాఖత్ కావాలి. ఇదే కాకుండా తను కూడా నాలానే నేనే కావాలని కోరుకుంటూ ఉంటుంది. సో ఖచ్చితంగా నాకు చూపించండి అని చెప్పి కూడా ఎవరైతే తన తరపున వాదిస్తూ ఉన్నాడో లాయర్కి అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ లాయర్ని కూడా తను వేడుకుంటుంది అనమాట, నాకు వర్షిణి కావాలి, వర్షిణిని చూపించండి అని చెప్పి కూడా జైల్లోని చాలా హడావిడి చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇటు వర్షిణి వచ్చేసరికి తిను కూడా సేమ్ ఇదే తీరులో మాట్లాడుతుంది. ఎందుకంటే తను కూడా శ్రీనివాస్ దగ్గరికి వెళ్తారు, నాకు శ్రీనివాసే కావాలని చెప్తోంది. ఎందుకంటే నేను శంకర్పల్లి పిఎస్లో కూడా సిఐతో కూడా ఇదే విధంగా తను మాట్లాడింది. సిఐ కూడా ఆశ్చర్యపోయారు అని అయితే తన మాటల్లో చెప్పడం జరిగింది. అయితే వయసుకి చిన్నదైనా సరే తను మాట్లాడే మాటలు కావచ్చు, తన పద్ధతి కావచ్చు, ఏ మాత్రం కూడా సరిగా లేదు అని కూడా సిఐ కరాఖండిగా చెప్పారు. ముఖ్యంగా తన మాట తీరు, నేను ఎవరి మాట వినను, నేను ఎవరితో కూడా వెళ్ళను, నాకు శ్రీనివాసే కావాలంటే తనతో పాటు నాకు కూడా జైల్లో వేయండి, మా ఇద్దరిని కలిపి వేయండి అని చెప్పి కూడా తను మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఏదైతే ఉందో, అయితే తనకి మెంటల్గా ఏమైనా అయిందా అంటే మెంటల్ పరిస్థితి. రైట్ ప్రియా, శ్రీనివాస్ని కలవాలని చెప్పడం, శ్రీనివాస్ అనే అఘోరి కూడా వర్షిణియే కావాలని చెప్పడం, అండ్ ఇప్పుడు జైల్లో కూడా ఆయన ఏదో మంత్రాలు చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. సో వర్షిణి పైన ఏదైనా క్షుద్ర పూజలు ప్రయోగించారా? అందుకే ఆవిడ అఘోరి కావాలని పదే అడుగుతోందా? ఇప్పుడు జైల్లో కూడా క్షుద్ర పూజలే చేస్తున్నారా అఘోరి? రైట్ ప్రియా, అయితే దానిపైన ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదు. మరి తను ఎటువంటి పూజలు చేస్తుంది ఏంటి? ఎందుకంటే బయట కొంతమందితో మనం మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు ఈ యొక్క పాటలో అటు బాలకృష్ణ కావచ్చు లేకపోతే రుద్ర కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నప్పుడు ఎవరి వాదనలు వారు వినిపించడం కూడా జరిగింది. అంటే ముఖ్యంగా ఇటు శ్రీనివాస్కి అలాంటి మంత్రాలు వచ్చు, లేకపోతే తను పెట్టే సింబల్స్ కావచ్చు, తను మాట్లాడే మాటలు కావచ్చు, తను ప్రయోగించే ఏదైనా సరే తంత్రాలు విద్యలే అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అయితే అటు ముఖ్యంగా బయట ఈ అమ్మాయిని ఏమైనా మార్చే అవకాశం ఏమైనా ఉంది? ఆల్రెడీ పోలీసులు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు కాబట్టి తనని ఏమైనా మనసు మార్చే ప్రయత్నం చేస్తారా అని చెప్పి తిను ఈ లోపల నుంచి పూజలు ఏమైనా చేస్తుందా అంటే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా అమ్మాయి ఎప్పుడు కూడా శ్రీనివాస్ అనే పిలవాలి, శ్రీనివాస్తోనే ఉండాలనాలి, తన మనసు మారకూడదు అని చెప్పి లోపల నుంచి తిను ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా అని చెప్పి దానిపైన కూడా చాలా మందికి ఇవాళ అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా దీని గురించి కూడా ఇవాళ అంటే లోపల ఉన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళాలన్నా లేకపోతే ఏమైనా మాట్లాడాలన్నా కూడా కొంచెం సందేహం పడుతున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే నిన్న మహిళా కమిషన్ కూడా వెళ్ళి కలవడం కూడా జరిగింది. సో అక్కడ కూడా సేమ్ ఇదే వర్షిణి ఎక్కడ చూసినా సరే నాకు వర్షిణియే కావాలి, నేను వర్షిణితోనే ఉంటాను, ఇద్దరు భార్య భర్తలు అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో ములాఖత్ పెట్టండి అని అయితే ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నారు. మరి బయట ఈ అమ్మాయి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే పోలీసులు ఏం చెప్తున్నారు? అఘోరి అనే శ్రీనివాస్ కి వర్షిణితో ములాఖత్ ఏర్పాటుకి ఏమైనా చేస్తున్నారా? అంటే వాళ్ళతో వాగ్వాదానికి దిగుతుంది కదా, సో వాళ్ళు ఏమైనా ఆ ప్రయత్నాలు చేస్తామని చెప్పారా అఘోరికి?
లేదు ప్రియా, ఎందుకంటే ఎటువంటి ములాఖాత్ కూడా పెట్టే అవకాశం లేదు. మళ్ళీ ఆ అమ్మాయిని కనుక చూపించినట్లే అయితే మళ్ళీ వీడు ఏమైనా చేస్తాడేమో, లేకపోతే ఆల్రెడీ ఆ అమ్మాయిని వాడి నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి అనే కదా ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ని అప్పచెప్పడం. కానీ ముందుగా అమ్మాయి మైండ్ని సరిచేసి అమ్మాయి పద్ధతిని ఒక దారిలో పెట్టి అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలన్నట్టే కదా ఇటు రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు. సో డెఫినెట్గా శ్రీనివాస్కి అయితే చూపించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే మొత్తం కూడా జరిగింది శ్రీనివాస్ వల్లనే కాబట్టి వాళ్ళ అమ్మాయి ప్రవర్తించిన తీరు కాబట్టి వాడే కావాలి అని చెప్పి తన దగ్గరికి వెళ్ళిపోవడం కావచ్చు, ఇన్ని రోజులు తనతో ఉండడం కావచ్చు, ఇదంతా కూడా అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని కావాలని తీసుకుపోయాడు అని చెప్పి జరుగుతున్నప్పుడు ఇటు తిను ములాఖత్ కావాలి లేకపోతే వర్షని చూపించండి అంటే ఏ మాత్రం కూడా చూపించే ప్రయత్నం చేయరు పోలీసులు. ఎందుకంటే పోలీసుల అండర్లో ఆ అమ్మాయి ఉంది. మరోసారి కనుక చూపిస్తే ఈ అమ్మాయి ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకొకసారి కనుక చూపిస్తే అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం కూడా చేయదు. ఇంకా అక్కడ చాలా వాగ్వాదానికి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్షిణిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లరు. కేవలం రిహాబిలిటేషన్ సెంటర్లోనే 15 రోజుల పాటు తన అబ్జర్వేషన్లో ఉంచి తన మైండ్ సెట్ అది క్లియర్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంటికి విజయవాడ పంపించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తామని అయితే పోలీసులు చెప్పడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు శ్రీనివాస్ ఎంత మొరపెట్టుకున్నా నాకు సహాయం చేయండి, వర్షిణి కావాలి, మేము ఇద్దరం కూడా అమర ప్రేమికులం, మాకు చూపించండి అని చెప్పి ఎంత మొరపెట్టుకున్నా సరే ఏ మాత్రం కూడా వర్షిని తీసుకెళ్లే పరిస్థితి లేదు. చూపించే ప్రయత్నం కూడా అస్సలు చేయరు. ఇప్పుడు వర్షిని తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో? అటు అఘోరీ కావచ్చు, వర్షిని కావాలంటున్నారు, వర్షిని కూడా అఘోరీ కావాలని చెప్తున్నారు. సో వర్షిని తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? తను కోలుకునే స్థితి కనిపిస్తుంది, రీహాబ్లో తను కోలుకుంటుంది అనే ఆశాభావం ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? రైట్, నిన్న కూడా పిఎస్లోని పోలీసులను అదే వేడుకోవడం జరిగింది. మా అమ్మాయిని మాతోనైతే పంపించొద్దు, ఎందుకంటే గతంలో అలాగే పంపిస్తే, ఎందుకంటే గుజరాత్ నుంచి పంపించినప్పుడు అలానే వాళ్ళ అమ్మాయి వాళ్ళని మబ్బి పెట్టి పారిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి అలా పంపించొద్దు, మొత్తం కూడా అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చి క్లియర్ అయిన తర్వాత మీరు మాకు అప్పచెప్పండి, మేము పర్వాలేదు అని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. నిన్న వాళ్ళు ఆంధ్ర వెళ్ళిపోతామని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఇటు శ్రీనివాస్ ఎలా అయినా సరే తనకి తగిన శిక్ష పడాలి, అటు కుటుంబ సభ్యులకు కానీ ఇందులోని ఇన్వాల్వ్ చేయొద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు. అటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా వాడు ఎలా పోతే పోనీ, మాకు అవసరమే లేదు, వాడిని జైల్లో పెట్టినా సరే మాకు అవసరం లేదు అని చెప్పి కూడా అటు వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడిన పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఏదైనా సరే మొత్తం కూడా ఒకవైపు అయిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీనివాస్ చేసిన అక్రమాలు కావచ్చు, లేకపోతే ఇలా అమ్మాయిని తీసుకెళ్లడం కావచ్చు, ఇవాళ ఎవరు కూడా శ్రీనివాస్ వైపు మాట్లాడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అండ్ ఇటు ముఖ్యంగా వర్షిని కూడా అటు పేరెంట్స్ దగ్గర వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏదైనా సరే నన్ను వదిలేస్తే నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను అంటే శ్రీనివాస్ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతానని అయితే అమ్మాయి ఖరాఖండిగా చెప్తుంది. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇదే ఫేస్ టు ఫేస్ చెప్పడం జరిగింది. నిన్న కూడా గుర్తుపట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అమ్మాయి కాన్షియస్లో లేదు, అమ్మాయి ఎవరిని కూడా గుర్తుపట్టే పరిస్థితుల్లో లేదు అని కూడా చెప్పడం జరిగింది. కానీ అదేమీ కూడా లేదు. నిన్న వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా గుర్తుపట్టింది. నేను ఇంటికి రాను అని కూడా తను చెప్పడం జరిగింది. అసలు నేను ఎప్పటికీ కూడా రాను, ఎందుకంటే నేను మేజర్ని కాబట్టి నాకు నచ్చిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, మా అత్తగారి ఇంటికి నేను వెళ్ళిపోతాను, శ్రీనివాస్ వచ్చినంత వరకు నేను మా అత్తగారి ఇంట్లో నేను వెయిట్ చేస్తాను, వాళ్ళని నేను చూసుకుంటాను అని కూడా వర్షిని చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా తన మాటలు విని అక్కడ పోలీసులు కూడా కంగు తిన్నారన్న విషయం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే తను ఈ విధంగా మాట్లాడుతుంటే తను మెచ్యూర్డ్గా మాట్లాడుతుందా లేకపోతే తెలిసి తెలియక మాట్లాడుతుందా అనే దానిపైన కూడా ఒక క్లియర్ కట్గా రాలేకపోతున్నారు. మరి అమ్మాయి పరిస్థితి కూడా చూసుకుంటే నిన్న మొత్తం కూడా తను మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే అమ్మాయి ప్రవర్తన కావచ్చు, ఆ అమ్మాయి అపియరెన్స్ కావచ్చు, చాలా తేడాగా ఉంది. ఎందుకంటే గతంలో చూసిన వర్షినికి వారం రోజుల తర్వాత చూసిన వర్షినికి చాలా డిఫరెన్స్ ఉంది. సో విష్ణు ఏదైతే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారో, ఏదైనా మందు పెట్టారు, ముఖ్యంగా పసరు మందు పెట్టారు, అందుకే మా అమ్మాయి ఈ విధంగా మాట్లాడుతుంది, మొత్తం కూడా తల వరకు శ్రీనివాసే ఎక్కువ ఉన్నాడు, శ్రీనివాస్ అనే అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా అమ్మాయికి టెస్టులు చేయండి, బ్లడ్ టెస్ట్ చేయండి, అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా మంచిగా వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ బాగా ఇచ్చిన తర్వాతే మాకు అందజేయండి, నెలైనా పర్వాలేదు, 2 నెలలైనా పర్వాలేదు అని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ నిన్న అక్కడ గట్టిగా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ అమ్మాయి క్షేమంగా ఉండడమే వాళ్ళకి కావాలి అని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రియా, ఇంకా వర్షిని అఘోరిని కలవాలంటూ, అలాగే అఘోరి కూడా వర్షిణిని కలవాలంటూ కూడా పోలీసులతో అఘోరి వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు అఘోరి. సో ఈ నేపథ్యంలోనే నేను వర్షిణిని చూడాలి, వర్షిణిని కలవాలి, ములాఖత్ ఏర్పాటు చేయండి, నాకు వర్షిణి కావాలి, మేమిద్దరం పెళ్లి చేసుకున్నామంటూ కూడా పోలీసులతో అఘోరి వాగ్వాదానికి దిగుతున్నారు. అలాగే వర్షిణి కూడా రీహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. తన మానసిక స్థితి సరిగ్గా లేదని తల్లిదండ్రులు చెప్తున్న నేపథ్యంలో తన అక్కడ
చాలా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. పూర్తిగా కోలుకున్న తర్వాతనే తల్లిదండ్రులకు అప్పగించాలంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. సో తన మానసిక స్థితి సరిగా లేదు, తనకి ఏవో పసరు మందులు పెట్టారు, లేదంటే తన పైన ఏదో ప్రయోగించారు, అందువల్లే తను అఘోరి కావాలి, ఆ శ్రీనివాస్ కావాలి అని చెప్తుంది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో మొత్తం కూడా క్లియర్గా టెస్ట్లన్నీ చేసి తనకి ట్రీట్మెంట్ అయ్యి తన మానసిక స్థితి అంత కరెక్ట్గా ఉన్న తర్వాతే తల్లిదండ్రులకి అప్పగించాలని చెప్పి కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. ప్రస్తుతం అయితే శ్రీనివాస్ చీటింగ్ కేసులో 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు.